కేవలం ఒకే ఒక్క సంఘటన ఆ నియోజకవర్గ రాజకీయాలను రింగ్ రోడ్డు మీద ఊహించని మలుపులు తిప్పేసింది. ఇప్పటి వరకు అక్కడ అడిగేవారు లేరన్నట్లుగా సాగిన ఒక వర్గం ఆగడాలకు ఒక వ్యక్తిని కెలికి మరీ పాత బీజేపీ నేతలే స్వయంగా తెరపైకి వచ్చి గట్టి బ్రేకులు వేశారు. పైగా అటువైపు నుండి వస్తున్న పర్సనల్ అటాక్స్, ప్రశ్నలకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారికి కూడా సమాధానం దొరకడం లేదు. ఇదే సమయంలో సైలెంట్ గా ఉన్న పసుపు సైన్యం ఒక్కసారిగా స్వింగ్ లోకి వచ్చి గ్రౌండ్ లో బ్యాటింగ్ మొదలు పెట్టింది. రీసెంట్ గా క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ బాదినట్లుగా కూటమి తమ్ముళ్లు పబ్లిక్ లో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ పాత లెక్కలన్నీ సెటిల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గ రాజకీయాల్ని అంతలా కుదిపేసిన ఆ సంఘటన ఏంటి? బీజేపీ నాయకుల ఓవర్ యాక్షన్ ఏ స్థాయిలో చేరింది? ఏదైనా ఒక సున్నితమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసే పద్ధతి తెలిసుండాలి. లేదంటే జరగబోయే పొలిటికల్ డ్యామేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్తో పాటు ఆయన వర్గీయులు కళ్లారా చూస్తున్నారు. ధర్మవరం పాలిటిక్స్లోకి అస్సలు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన సత్యకుమార్ ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే ఒకే ఒక్క తప్పటడుగు ఇప్పుడు సీన్ మొత్తాన్ని రివర్స్ చేసింది. వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీకి కనీసం 1-2% ఓటు బ్యాంక్ కూడా లేదనేది బహిరంగ రహస్యం. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల సమీకరణాల్లో భాగంగా ఈ సీటును బీజేపీ దక్కించుకుంది. ధర్మవరంతో ఎలాంటి సంబంధం లేని సత్యకుమార్కు టికెట్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పరిటాల శ్రీరామ్ను కాదని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అయినా శ్రీరామ్ పార్టీ లైన్ దాటకుండా తన సీటును త్యాగం చేసి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి బలమైన లీడర్పై సత్యకుమార్ గెలిచేందుకు టీడీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి తెచ్చారు. టీడీపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో బీజేపీ గెలుపు కోసం ఆయన కృషి చేశారు. తెలుగు తమ్ముళ్లో కష్టపడడంతోనే సత్యకుమార్ ఈజీగా ఎమ్మెల్యే అయి క్యాబినెట్లో చేరిపోయారు. అయితే సత్యకుమార్ గెలిచిన తర్వాత ధర్మవరంలో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టేసి నియోజకవర్గ మొత్తాన్ని బీజేపీ హోల్డ్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. సత్యకుమార్ జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ధర్మవరం స్థానిక వ్యవహారాల పగ్గాలన్నింటినీ ఆయనకు అత్యంత సన్నిహితుడైన కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ బాబుకు అప్పగించారు. ఇక అప్పటి నుండి స్థానిక టీడీపీ లీడర్లకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. బీజేపీ గెలిచినా మెజారిటీ క్యాడర్ టీడీపీదే కాబట్టి తమ పెత్తనమే ఉంటుందని తమ్ముళ్లు భావించారు. కానీ హరీష్ బాబు ధర్మవరంలో అడుగు పెట్టాక టీడీపీ నేతలను ఎక్కడా ఎంటర్ కానివ్వకుండా, ఏ ఒక్క చిన్న పని కూడా జరగనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ హరీష్ బాబు మార్క్ అణిచివేతతో కూటమి తమ్ముళ్లు గత 2 ఏళ్లుగా తీవ్ర అసంతృప్తితో స్తబ్దుగా మారిపోయారు. దీనికోసమేనా మేము బీజేపీని గెలిపించింది అని టీడీపీ నేతలు పూర్తిగా డీలా పడ్డారు. సరిగ్గా ఇలాంటి అహంకార ధోరణి నడుస్తున్న సమయంలోనే ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై హరీష్ బాబు, ఆయన అనుచరులు చేసిన దాడి సీన్ను అడ్డం తిప్పింది. వాస్తవానికి దాడికి గురైన లాయర్ అంజన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మొదటి నుండి ధర్మవరం పాత బీజేపీలోనే కీ రోల్ పోషిస్తున్నారు. ఆయన గతంలో బీజేపీ అభ్యర్థిగా కూడా ఇక్కడ పోటీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా అంజన్ రెడ్డి మంత్రి సత్యకుమార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సత్యకుమార్ తన ఎన్నికల అఫిడవిట్లో తనకు భార్య లేదని పేర్కొన్నారు. కానీ ధర్మవరంలో మంత్రి సతీమణిగా త్రివేణి అనే మహిళ తరచూ అధికారికంగా పర్యటిస్తున్నారని, దీని వెనక అసలు నిజం ఏంటంటూ అంజన్ రెడ్డి ప్రస్తావించారు. అంజన్ రెడ్డి గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టేవారు. ఈ పోస్టులపై రగిలిపోయిన హరీష్ బాబు వర్గం హాస్పిటల్లోనే అంజన్ రెడ్డిపై దాడికి తెగబడ్డంతో ధర్మవరంలో పాత ఒరిజినల్ బీజేపీ నేతలంతా ఒక్కటయ్యారు. రోడ్లపైకి వచ్చి మంత్రి సత్యకుమార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు సత్యకుమార్ ఎవరు, ఆయన కులమేంటి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి సంబంధం లేని కర్నూలు హరీష్ బాబును తెచ్చి స్థానికులపై దాడులు చేయిస్తారా? దమ్ముంటే ఎన్నికల అఫిడవిట్పై సమాధానం చెప్పండి అంటూ నిలదీశారు. ఈ దాడితో నిన్న మొన్నటి వరకు నాన్ లోకల్ అని లోపల అనుకునే మాటలన్నీ ఇప్పుడు ధర్మవరం వీధుల్లో ఓపెన్ డిస్కషన్గా మారిపోయారు. ఈ ఇష్యూ మంత్రి సత్యకుమార్ ఇమేజ్ను క్షేత్రస్థాయిలో తీవ్రంగా డ్యామేజ్ చేసింది. ధర్మవరంలో ఎంతో మంది నాయకులు ఎన్నికల్లో కష్టపడితే వారిని కాదని ఇక్కడ ఎవరూ లేరన్నట్టు కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ బాబుని ఎందుకు తీసుకొచ్చారని లోకల్ బీజేపీ నాయకులు నిలదీస్తున్నారు. ధర్మవరంలో ఇలాంటి దాడులు, దౌర్జన్యాల సమసిపోయాయని, కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు మళ్లీ రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు.
ఇవన్నీ వారికి కొత్త కావచ్చు కానీ ధర్మవరంలో ఉండే మాకు కొత్త కాదని, మళ్లీ పాత రోజుల్లోకే వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్థానిక బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇవే ధర్మవరంలో ఒక డిస్కషన్కు తెరలేపింది. సత్యకుమార్ హరీష్ బాబును నిన్న మొన్నటి వరకు నాన్ లోకల్ అని చాలా మంది అనేవారు. కానీ ఎప్పుడు ఇంత బహిరంగంగా వారిపై విమర్శలు చేసిన పరిస్థితి లేదు. కానీ ఈ దాడితో సత్యకుమార్తో పాటు హరీష్ బాబు నాన్ లోకల్ అన్నది ధర్మవరంలో పెద్ద డిస్కషన్గా మారింది. పైగా ఎప్పుడో ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన అంశం కూడా ఇప్పుడు తెరపైకొచ్చి చర్చనీయాంశంగా మారిపోయాయి. ఈ విషయాలపై సత్యకుమార్ కూడా నర్మగర్భంగానే స్పందించారు. ఎవరైనా పరిపాలన గురించి విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే దాని రెస్పాన్స్ ఇలానే ఉంటుందని చెప్పుకొచ్చారు. పైగా తమ వర్గీయులను కులం పేరుతో దూషించారంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇరు వర్గాలపై కేసులు నమోదైనప్పటికీ ఈ దాడి సత్యకుమార్పై నెగిటివిటీ తీసుకొచ్చింది. మరోవైపు ధర్మవరంలో కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ పేరు కూడా ఈ వివాదంతో మళ్లీ తెరపైకొచ్చింది. మంత్రి సత్యకుమార్కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారంతా సూర్యనారాయణ ముఖ్య అనుచరులేనని అందరికీ తెలుసు. గాయపడ్డ అంజన్ రెడ్డిని పరామర్శించేందుకు సూర్యనారాయణ స్వయంగా హాస్పిటల్కు వెళ్లడం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బీజేపీలో ఉన్నారా లేదా అని చర్చ ఉన్న సూర్యనారాయణ కూడా లైన్లోకి వచ్చినట్లు అయింది. ఇవన్నీ ఒకెత్తైతే ఈ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ బీజేపీ గొడవ తెలుగుదేశం పార్టీ నేతలకు ఒక పెద్ద పొలిటికల్ బూస్ట్ను ఇచ్చింది. గతంలో బీజేపీ నాయకులు టీడీపీని టార్గెట్ చేసినా చేతులు కాళ్లు కట్టేసినట్టుగా ఉండేవారు. ఇన్నాళ్లు హరీష్ బాబు తీరుతో విసుగుపోయి అధిష్టాన మాట కోసం మౌనంగా ఉన్న తమ్ముళ్లు ఇప్పుడు అంతర్గతంగా పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు మమ్మల్ని తొక్కాలని చూశారు, ఇప్పుడు మీలో మీరే కొట్టుకుంటున్నారు అంటూ ఇంటర్నల్గా కామెంట్లు చేస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో దాదాపు 15 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ టూర్లో టీడీపీ శ్రేణులు రికార్డు స్థాయిలో తరలివచ్చి ధర్మవరంలో అసలైన బాస్ ఎవరో తమ పవర్ ఏంటో చూపించారు. నారా లోకేష్కు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఘన స్వాగతం పలికారు. తాము సైలెంట్గా మాత్రమే ఉన్నామని, మా రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూడండి అంటూ శ్రేణులు కదిలారు. దానికి తోడు 3 రోజుల క్రితం జరిగిన మహానాడు వేడుకల్లో కూడా పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ధర్మవరం టీడీపీ రాష్ట్రంలోని టాప్ 5లో నిలిచి రికార్డు సృష్టించింది. 12 క్లస్టర్ల నుండి క్యాడర్ భారీగా తరలిరావడంతో టీడీపీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక జూన్ నెల నుండి పరిటాల శ్రీరామ్ స్వయంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మరో 2-3 నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సపోర్ట్ లేకుండా ఈ నాన్ లోకల్ లీడర్లు ఎలా గెలుస్తారో చూస్తామంటూ టీడీపీ తమ్ముళ్లు సవాల్ విసురుతున్నారు. ఈసారి లోకల్ ఫైట్లో వడ్డీతో సహా అసలు సెటిల్ చేయడానికి పసుపుదళం సై అంటోంది. మొత్తానికి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆ ఒక్క దాడి ఘటన నిన్నటి వరకు విర్రవీగిన కొందరు నేతలకు గట్టి కళ్లెం వేసినట్లయింది. అంజన్ రెడ్డి సంధిస్తున్న ప్రశ్నలకు అటు హరీష్ బాబు కానీ ఇటు మంత్రి వర్గీయులు కానీ సమాధానం చెప్పలేక డిఫెన్స్లో పడ్డారు. మరి ఈ అంతర్గత కుమ్ములాటలను వాడుకుని పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో టీడీపీ ధర్మవరాన్ని మళ్లీ తన పూర్తి కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోబోతుందో చూడాలి.